రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, సర్వోన్నతుడవు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మా అందరిని ప్రేమించిన దేవుడవు, మా అందరికీ కృప చూపించిన దేవుడవు, మాకు రక్షణ అనుగ్రహించిన దేవుడవు. మీకే స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఈ రోజున మేము అనేక ప్రాంతాలు సంచరించాము, ప్రయాణించాము. అయినప్పటికీ ఏ ప్రమాదము కానీ ఏ అపాయము కానీ మమ్మల్ని ఏమీ చేయకుండా రక్షించారు నాయన. ఈ రోజున మా ప్రతి అవసరతను తీర్చారు ప్రభువా. మాకెవ్వరికి కూడా ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేశారు నాయన. మా పనులలో మాకు జ్ఞానాన్ని ఇచ్చి నడిపించి ఫలింపజేశారు. స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, ప్రాముఖ్యముగా ఈ రాత్రి కాలంలో మా అందరినీ కూడా సజీవంగా మీ పాద సన్నిధిని నిలవబెట్టుకొని కుటుంబం అందరితో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప అవకాశము దయచేసినందుకు కూడా వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్, వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అని కీర్తనల గ్రంథము 91వ కీర్తన 3వ వచనం ద్వారా ప్రభువా సెలవిస్తున్నారు. అవును ప్రభువా, బిడ్డలు ఎటువంటి ఉచ్చుల్లో చిక్కుబడి ఉన్నా, ఎటువంటి పాపపు బంధకాల్లో చిక్కుబడి ఉన్నా, ఎటువంటి దుర్వ్యసనాల్లో చిక్కుబడి ఉన్నా, అటువంటి వాటిలన్నిట్లో నుంచి విడిపించగలిగిన దేవుడవు, సమర్థుడవు అని ఈ రాత్రిన తండ్రి మాకు ధైర్యమును దయచేస్తున్నందుకు వందనాలు. ఎవరైతే చిక్కుబడిన పరిస్థితుల్లో ఉన్నారో వారిని విడిపించండి, వారిని రక్షించండి తండ్రి. ఈ సమయంలో ప్రార్థిస్తున్న ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుతున్నాము. ఎన్నో ఆశలు, ఎన్నో ఆశయాలు, ఎన్నో కోరికలు, ఎన్నో బలహీనతలు తండ్రి బిడ్డలను ఆవరించి ఉన్నాయి. మీ సహాయము ప్రతి విషయంలో వారికి దయచేయమని అడుగుతున్నాం నాయన. అయా, అనారోగ్యంతో ఉన్న వారిని గూర్చి మొరబెడుతున్నాము. వారికి మంచి ఆరోగ్యంను దయచేయండి. అనేక ప్రాంతాలు స్వస్థతల కోసం తిరుగుతున్నారు నాయన. అయ్యా, ఎక్కడ కూడా స్వస్థత లేనటువంటి పరిస్థితి ఉన్నది తండ్రి. మీ పాద సన్నిధిని ఆశ్రయించి ఉన్న ఈ తరుణంలో వారికి విడుదల అనుగ్రహించండి. నమ్మువానికి సమస్తం సాధ్యమే అంటున్నారు. నమ్ముతుండగా వారికి ఉన్నటువంటి ప్రతి విధమైన రోగం నుంచి విడిపించండి. అయా, హెడేక్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, మాయా ఎవరికైతే తండ్రి బోన్ సమస్యలు ఉన్నాయో వాటి నుంచి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడిపించండి నాయన. బీపీలు, థైరాయిడ్లు అవన్నీ కూడా తండ్రి, షుగర్లు నార్మల్గా అవ్వడానికి కృప దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఎవరైతే ఇంకా బయటకు కూడా చెప్పుకోలేని బలహీనతలు, భయంకరమైన వ్యాధులతో ఉన్నారో వారికి కూడా వాటన్నిటిలో నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే నాయన ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నదో నాయన, వారికి తండ్రి మంచి వ్యాధి నిరోధక శక్తిని దయచేయండి తండ్రి. దురాత్మ క్రియల వలన పీడించబడుతున్న వారు ఉన్నారు తండ్రి. ఏ అనారోగ్యం లేనప్పటికీ తండ్రి బలహీనతతో కొట్టుమిట్టాడుతున్నారు. దయ చూపించండి. యేసు నామంలో ప్రతి రోగము నుంచి, ప్రతి దురాత్మ క్రియ నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుతున్నాం నాయన. అదే రీతి నా తండ్రి డిప్రెషన్లో బిడ్డలు ఉన్నారు. ఆ డిప్రెషన్ నుంచి కూడా విడుదల దయచేయండి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, మంచి జాబ్ బిడ్డలు పొందుకునే కృప దయచేయండి. గర్భఫలం లేని ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకంగా అడుగుతుండగా వారి గర్భాన్ని ముట్టి అయా బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయండి నాయన. ఎంతో మంది బిడ్డలు తండ్రి ఆయా దేశాల్లో విస్తరించి ఉన్నారు నాయన. వారికి రక్షణ సహాయం దయచేయండి ప్రభువా. ఎవరు కూడా వారిని ఏమి చేయకుండా కాపాడండి ప్రభువా. వారి కుటుంబాలను దీవించండి తండ్రి. అయా, వీసా ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్ విషయంలో కూడా బిడ్డలకు మీరు తోడై ఉండండి ప్రభువా. ఆయన ఎవరైతే గృహాల కోసం ప్రార్థిస్తున్నారో సొంత గృహమును వారికి దయచేయండి. ఎవరైతే నాయన ప్రమోషన్స్ అని, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం అడుగుతున్నారో నాయన వాటిని వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, కుటుంబాల్లో గొడవలు, సమాధానం లేనటువంటి పరిస్థితులు అన్నిటిని తొలగించి ప్రతి కుటుంబంలో నెమ్మదిని దయచేయమని, సమాధానంతో వారి కుటుంబాలను నింపమని అడుగుతున్నాము. అయా, కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాము. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము. అయా,
భార్యాభర్తల మధ్య ఉన్న ఆ విభేదాలు, గొడవల నుంచి విడిపించండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా, ఎవరైతే బిడ్డలు ఆర్థికంగా అప్పుల్లో మునిగిపోయిన స్థితిలో ఉన్నారో వారందరినీ దర్శించండి తండ్రి. వారు చేస్తున్న ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిని అభివృద్ధి పరిచి అయ్యా వారు ఉన్నతంగా మంచి స్థానంలో ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నైట్ డ్యూటీలో బిడ్డలు ఉన్నారు, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారు నాయన, వారందరినీ మీ కాపుదలకు అప్పగిస్తుండగా వారిని క్షేమంగా భద్రపరచండి తండ్రి. అయా మా భారతదేశాన్ని కూడా దీవించండి, దేశ సైనికులను ఆశీర్వదించండి, దేశ ప్రజలను ఆశీర్వదించండి ప్రభువా. ప్రభువా, వివాహాల కోసం అడుగుతున్న ప్రతి ఒక్కరి గురించి మొరబెడుతున్నాం. సాటి అయిన సహాయమును వారికి దయచేయండి, మంచి సంబంధం వారికి రావడానికి కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మారు మనసు లేని దుర్వ్యసనాలు కలిగి ఉన్న ప్రతి బిడ్డను దర్శించి వారందరికీ మారు మనసు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము కూడా ఈ రాత్రికాల సమయంలో సేద తీరబోతున్నాంగా తండ్రి, ప్రతి బిడ్డకు కూడా కంటి నిండా నిద్ర దయచేయండి నాయన. దురాత్మ క్రియలను లయపరచండి, అంధకార క్రియలను లయపరచండి ప్రభువా. నిద్రలేమి, పీడకలల సమస్యలు, దొంగలు, శత్రువులు ఎవ్వరు కూడా తండ్రి ఏవిని కూడా ప్రభువా ఈ రాత్రి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా ప్రతి బిడ్డకు నువ్వు తండ్రి సుఖవంతమైన నిద్రను దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిని ఈ రాత్రిని పెడుతున్నాం. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిలా మా అందరిని సజీవ లెక్కల్లో నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.